తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం యోగలం పాదయాత్ర విజయోత్సవ సభపై స్పందించేందుకు మనతో మాజీ మంత్రి దేవినేని ఉమ ఉన్నారు. సార్, ఎలా జరగబోతుంది రేపు సభ, విజయోత్సవ సభ? లక్షలాది మంది ప్రజలు రేపు తరలిరాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, బాలయ్య బాబు, రాష్ట్ర నాయకులందరూ కూడా దిశాదశ నిర్దేశం చేయబోతున్నారు. 3132 కిలోమీటర్ల పాదయాత్రలో అనుభవాలన్నీ కూడా రేపు లోకేష్ బాబు ప్రజల కష్టాలు, బాధలు, ఈ ప్రభుత్వం యొక్క దమనకాండ, కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, 307 కేసులు పెట్టడం, యువగళం కార్యకర్తల మీద దాడి చేయటం, పాదయాత్రను అడ్డంకులు సృష్టించడం, స్టూల్ లాక్కోవటం, మైక్ లాక్కోవటం, ఎన్ని చేసినా విజయవంతంగా పాదయాత్ర పూర్తయింది. రేపు బహిరంగ సభలో రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం కురుక్షేత్ర సంగ్రామంలో ఈ కౌరవ సామ్రాజ్యాన్ని ఏ విధంగా తరిమి కొడతాం అనేది రేపు ఎన్నికలకు సంబంధించి శంకారావం పూరించబోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చూడని ఒక కాంబినేషన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్, ఇవన్నీ చూడబోతున్నారు. ఎలా ఉండబోతుంది సభ? పెద్ద సభా వేదిక, ఇన్ని లక్షల మంది జనాన్ని ఎన్నో మహానాళ్ళు చేసాం. ఇది అతిపెద్ద వేదిక. ఇప్పుడు దాకా వేసిన ఈ 42-43 సంవత్సరాల చరిత్రలో నవ్వుతో భవిష్యత్తు. పాదయాత్ర చేసిన వ్యక్తులు ముఖ్యమంత్రి పీఠాన్ని, ఆ పార్టీలు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చేస్తున్న పరిస్థితుంది. యువగలం అది రిపీట్ చేస్తుందంటారా? తప్పకుండా రేపు సభ బ్రహ్మాండంగా జయప్రదం అవుతుంది. ఈ సభ ద్వారా మన నాయకులు రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఏ విధంగా పోరాటం చేసేది, ఏమేం చేయబోతాం అన్నీ చెప్తారు. ఇది మాజీ మంత్రి దేవినేని ఉమ గారు చెప్తున్నమాట. భవిష్యత్తులో యోగలం పాదయాత్ర ఏదైతే ఇచ్చిన ఉత్సాహంతోనే తెదేపా అధికారంలోకి రావడం కూడా స్పష్టంగా కనిపిస్తుందని, ఇప్పటికే యోగలం పాదయాత్రలో ఎన్ని రకాల అడ్డంకులు ఎదురైనా దిగ్విజయంగా పూర్తి చేశామని, భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో 2024లో కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని దేవినేని ఉమ గారు చెప్తున్నారు. యోగలం విజయోత్సవ సభా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.